అప్డేట్స్ చూద్దాం. బ్రేకింగ్ న్యూస్. మాజీ ఐఏఎస్ ఇంతియాజ్ అహ్మద్ వైసీపీకి రాజీనామాలు చేశారు. స్నేహితుల సన్నిహితుల బంధువుల సూచన మేరకే రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. రాజకీయాల్లో లేకపోయినా సేవ చేయొచ్చని, ఇక నుంచి ప్రజాసేవ చేస్తానని, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటానని ఇంతియాజ్ తెలిపారు. 2024 ఎన్నికల్లో కర్నూలు నుంచి పోటీ చేసి ఓటమి చెందిన ఇంతియాజ్ తాజాగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తం మీద చూసుకుంటే కనుక వైఎస్ఆర్సీపీకి ఒక్కొక్కరుగా రాజీనామా చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వైఎస్ఆర్సీపీకి తాజాగా మాజీ కృష్ణా జిల్లా కలెక్టర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ సేపట్ల రాజీనామా చేశారు. 2024 ఎన్నికల్లో వైసీపీలో చేరి కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. రాజకీయాలకు దూరంగా ఉన్నట్టు కూడా ఆయన ప్రకటించారు. అయితే ప్రజాసేవ చేయడానికి రాజకీయాలు ఉండాల్సిన పని లేదు, సామాజిక కార్యక్రమాలు చేయాలంటే ఎక్కడున్నా చేయొచ్చు. సో ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో కూడా తాను రాజకీయాలకు దూరంగా ఉండి ప్రజలకి సంబంధించి సేవ చేసే మార్గాన్ని ఎంచుకుంటానని చెప్పాడు. అలాగే తన సన్నిహితులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు చెప్పిన సూచన ప్రకారమే రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. దానిలో భాగంగానే తాను వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తున్నాను, వేరే కారణం ఏం లేదని చెప్పి కూడా ఇంతియాజ్ అయితే ప్రకటించలేదు. మొత్తం మీద చూసుకుంటే ఒక్కొక్కరుగా వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. గతంలో ఆయన సిసిఎల్కి సంబంధించిన కీలకమైన వ్యక్తిగా పనిచేశారు. సో ఆ టైంలో భూ ఆక్రమణాలకు సంబంధించి కూటమి ప్రభుత్వం విచారణ చేపడితే కనుక ఖచ్చితంగా ఇంతియాజ్ ఇబ్బందులు పాలవుతాడనే ఆలోచనతోనే ఆయన రాజీనామా చేసినట్లు కూడా టీడీపీ నేతలు అయితే భావిస్తా ఉన్నారు. థ్యాంక్ యూ శివ. కర్నూలు నియోజకవర్గం నుండి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడము, ఆ తర్వాత ఎన్నికల ఫలితాలు మీ అందరికీ తెలిసిందే. గత కొంతకాలంగా బంధుమిత్రులు మరియు శ్రేయభిలాషులతో కలిసి వారందరితో చర్చించి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. అదేంటంటే మనకు రాజకీయ రంగం నుండి దూరం జరగడము, అలాగే రాజకీయాలకు మనకు దూరం కావడం అనే దానికి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. రాజకీయ రంగం నుంచి దూరం అవుతున్నాను కానీ ప్రజాసేవ రంగం నుంచి కాదు. అలాగే ఇప్పుడు ప్రస్తుతము ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారిగా, కొంత సామాజిక స్పృహ కలిగిన వ్యక్తిగా, ఒక సాహితీవేత్తగా నా వంతు కృషి చేయడానికి, ఒక మెరుగైన సమాజం కోసం నా వంతు కృషి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని